పేరు నా పేరు ఎందుకులే, నా పేరు ఏం చేస్తుంటారు? చదువుకున్నాను కాలే. ఏం చేస్తుంటారు? నేను ఏం చేసేవాడిని, ఊరకు కూర్చున్నాను. ఏంటండి మరి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి? పరిపాలనకి ఏం బ్రహ్మాండంగా ఉందయ్యా. సూపర్ సిక్స్ సూపర్గానే ఉంది. సూపర్గా ఉంది. వస్తున్నాయండి పథకాలన్నీ? మొత్తం అమలు చేసిండు. ఎందుకు రాలే, వస్తానే ఉండే అన్ని అమలు చేసిండయా. మొత్తం సూపర్ సిక్స్ సూపర్గానే ఉంది. ఎందుకు చేయలేయా? రైతు భరోసా 20,000 వస్తుందా? వచ్చి వేసిండుగా, నీకు తెలియలేదా? ఎప్పుడు వేసారండి? అవి మొన్న ఈ మధ్య వేసి కదయ్యా. మొన్న వేసారు రైతు. రైతుకి వేసిండు. మళ్ళీ రేపు బళ్ళు పిల్లలకి ఇవ్వబోతున్నాడు. మొత్తం ఇచ్చేతలే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 45 సంవత్సరాల కానీ డబ్బులు వేశారు. ఈయన ప్రతి మహిళకి 1,500 అన్నారు. నెలకి అవి కూడా వస్తున్నాయా? మొత్తం మడిచికి 5,000, 15,000, నీకు 10, నీకు తల్లికి పిల్లకి మొత్తానికి వేసిండు కదయా. వేసిండయా, మంచిగా చేసింది. బ్రహ్మాండం. నిరుద్యోగ భృతి వస్తుందా? ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ లేని వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు. పాపం నిరుద్యోగులు కూడా ఇస్తానే ఉన్నాడు. నిరుద్యోగ భృతి వస్తుందా? వస్తుంది. గ్యాస్ సంగతి ఏంటంటారు? ఇంకా గ్యాస్కి మూడు సిలిండర్లు ఇచ్చిండు. అంతకన్నా ఏమి ఎక్కువ ఇస్తారా? పడ్డాయి. ఇచ్చిన పడతానే ఉండి, ఇచ్చిన వరకు పడతానే ఉండి. అంత మంచిగా బ్రహ్మాండంగా చేసి. ఫ్రీ బస్ కూడా వస్తుందా? తిరుగుతాను. చూడలేదు మీరు ఎక్కి రాలేదేంది? తిప్పుతానే ఉండరాయా. మహిళలకు ఒక్కళ్ళకైనా అందరికీ? ఇంకా మహిళకి మగవాళ్ళకి లేదయ్యా. మగవాళ్ళకి లేనే లేదు. తిరుగుతానే ఉండే. మరి జగన్ ఉన్నప్పుడు ఎట్లా చేశాడు అసలుకి? ఇవన్నీ పాపం ఆడి జగన్ ఎప్పుడు తిప్పిండే, ఆడవాళ్ళని ఫ్రీగా ఎప్పుడు తిప్పిండు. పథకాలు ఏమైనా ఇవ్వగలిగాడా? పథకాలు అదే జవరంగా ఇచ్చిండే. అతను దోసిపోడు. అతను మంగళ వాళ్ళకి, రుచాల వాళ్ళకి, ఆటోల వాళ్ళకి, వాళ్ళందరికీ అతను వేసిండు. ఇస్త్రీ పెట్టేవాళ్ళకి. ఈయనేమో అసలు ఎంతమంది ఉంటే అంతమందికి అంతమందికి ఇస్తానే ఉండే. అసలు మద్యం ధరలు పెంచనన్నాడు. ఇంకా మద్యం ధరలు పెంచేది ఉంది. కమ్మన మందు ఇస్తున్నాడు. బజార్ బెల్ట్ షాపులు అయితే, లైసెన్స్ షాపులు అయితే బజార్ ఇక్కడే మరి ఎంత లెక్క లేకుండా ఉన్నాయి. ఇలా నర్సరాపేట పోదాం, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంత లెక్క ఉన్నాయో. బ్రహ్మాండం మందు అవి కూడా కమ్మంగా అంతుంటే. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్నాడు కదా బాబాయ్. తాట తీయాల్సింది ఏందని తీసేది ఇంకా ఎక్కువైనాయి. రైతుల సంగతి ఏంటంటారు? మరి పోవటమే, ఊడ్చుకొని పోవటమే. వాళ్ళ సావాళ్ళు చావటమే, సావాడు చావటమే. కాదండి, పంట ఎక్కువగా పండటం వల్లే ధరలు లేవంటున్నారు కదా. పంట ఎక్కువగా ఎప్పుడు పండకుండా ఎప్పుడు ఇప్పుడు మిరపకాయ 23,000 ఉంది. ఇవాళ ఎంత 12,000, 11,000 వచ్చింది. ఇప్పుడు ఏట పండుతానే ఉండే. ఇక లేదు, పంట ఎక్కువగా పండటం వల్లే. ఎక్కువ పండి ఏట బండిట్టే పండుతుంది. ఇతర రాష్ట్రాల్లోనంట, ఇతర దేశాల్లో ఎక్కువ పండిందంట. ఏట బండి వచ్చింది, వాడు ఒక్క బండి. అందుకని ధరలు లేవంటున్నారు. ధరలు లేవు చంద్రబాబు అంటానికి అంటాడు. ఏదైనా అంటాడు వాడు, బొక్క బిగించినారు ఏదైనా అంటాడు. మేం చేస్తాం, మేమేం చేసాం ఏంటంటాడు బాబాయ్ గారు? మరి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా ఉందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారు? ఊరు మంచి వాళ్ళు చేస్తాను. సూపర్ నాకు తెలిసినంత ఊరు మంచి వాళ్ళు చేస్తాను, ఊరు చేతనంది వాళ్ళు చేస్తాను. అందరు కలిసి హైదరాబాద్లో పెట్టాలి. అట్నే ఉంటుందా ఏదైనా. సూపర్ 6 అయితే మంచిగా ఉంది. అప్పు బ్రహ్మాండంగా ఉంది. సూపర్ 6 సూపర్గానే ఉంది. మళ్ళీ బాబు గారు వస్తారు ఈసారి. మళ్ళీ బాబే ఈసారి మళ్ళీ కూడా వచ్చేది బాబు గారే.